చూడండి, ఈరోజు గుత్తి వంకాయ కూర చేసుకుందాము. గుత్తి వంకాయ కూర చాలా బాగుంటుందండి. ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇవి 30 కేజీ గుత్తి వంకాయలండి. ఇవి వంకాయలు తెల్ల వంకాయలైనా వాడచ్చు, లేకపోతే ఈ కలర్ వంకాయలైనా వాడచ్చండి. 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను, 2 ఆనియన్స్, 2 టమాటాలు, ఒక కొబ్బరి చిప్ప, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త కొత్తిమీర, కొంచెం పుదీనా అండి, చెక్క, లవంగాలు, జీలకర్ర కొంచెం తీసుకున్నానండి. ఒక 1/2 ఇంచు చెక్క, 1 ఇంచు చెక్క, 4 లవంగాలు, ఒక యాలుక్కాయ, కాస్త 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఇది తర్వాత రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, 1/2 టీ స్పూన్ పసుపు తీసుకున్నానండి. ఒక 3 అయితే పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. 2 గుప్పెళ్ళు పల్లీలు తీసుకున్నాను. ఇవి గుత్తి వంకాయ కూర చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మనం ఆనియన్స్ కట్ చేసుకోవాలి, అలాగే టొమాటోస్ కూడా కట్ చేసుకోవాలి, ఎండు కొబ్బరి కూడా కట్ చేసుకోవాలి. ఈ పల్లీలు కూడా కట్ చేసుకొని ఈ 4 చక్కగా వేయించి, కొంచెం ఆయిల్ వేసి కొంచెం వేయించండి. మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని అప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కలిపి గుత్తి వంకాయ కూర తయారు చేసుకోవాలండి. నేను చూపిస్తాను మళ్ళీ. ఈ వంకాయలు కూడా ఇలా ఘాటు పెట్టుకొని 4 వైపులా దీనిలో ఆ మసాలా పెట్టి, మసాలా మొత్తం దీనిలో కూరి వంకాయలు కూర వండుకోవాలండి. ఇప్పుడు నేను కట్ చేస్తాను. కట్ చేసిన తర్వాత మిక్సీ పడతాను. ఇది వేయించాలి, నూనెలో లైట్గా వేయించాలండి, మాడకుండా వేయించాలి. చూడండి, స్టవ్ వెలిగించాను. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసానండి. ఇప్పుడు మనం ఈ పల్లీలు వేయించుకోవాలి. లైట్గా వేయించాలండి, మాడిపోకూడదు. ఇప్పుడు ఈ కొబ్బరి కూడా వేసి వేయించుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకోవాలి, ఏమి మాడిపోకూడదండి. కొంచెం వేగితే చాలండి, ఎక్కువ వేగక్కర్లేదు. ఇప్పుడు మనం ఆనియన్స్ పెద్దవిగా కట్ చేసుకొని ఇలా వేసి వేయించుకోవాలండి. ఆనియన్స్ కూడా కాస్త వేగితే చాలండి, ఎక్కువ వేగక్కర్లేదు, ఎందుకంటే కూరలో ఉడుకుతుంది కాబట్టి. కాస్త వేగితే చాలు. పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. కాస్త వేగితే చాలండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసి వేయించుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమం వేగుతూ ఉంటుంది కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి. ఒక స్పూన్ వేసానండి. ఇలా కొంచెం వేగితే చాలండి, ఎక్కువ వేగక్కర్లేదు. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న మిశ్రమము చల్లారాలండి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లేకపోతే మిక్సీ జార్లో వేసేసిన తర్వాత అయినా చల్లారాలి. అది బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టండి, లేకపోతే పట్టమంటది మిక్సీ. చల్లారాలని మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మిక్సీ జార్లోకి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా దీనిలో వేసేసుకోవాలండి. పసుపు కూడా వేసేసుకోవాలి. కారం కూడా వేసేసుకోవాలండి. జీలకర్ర, చెక్క, లవంగాలు, యాలక్కాయ కూడా వేసేసుకోవాలి మిక్సీ జార్లోకి. ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఈ పదార్థాన్ని. ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని తర్వాత వంకాయలు కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము, వంకాయలు కట్ చేసుకుందాము. చూడండి, ఉల్లిపాయలు, టమాటాలు వేసాను కదా, ఆ తడికి చక్కగా నీళ్లు, వాటర్ ఏం పోయకుండానే ఇలా పేస్ట్గా వచ్చేసిందండి. మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు వంకాయలు పుచ్చు లేకుండా చూసుకొని ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకోవాలండి. పుచ్చు లేకుండా చూసుకొని నీట్గా కట్ చేసి ఇలా పెట్టుకోవాలండి. వంకాయలన్నీ అలాగే పెట్టుకొని ఇప్పుడు ఆ మిశ్రమాన్ని దీనిలో పెట్టేసేయాలి. ఈ మిక్సీ పట్టాను కదా, దీనిలో ఉన్న పేస్ట్ ఈ వంకాయల్లో పెట్టేసుకోవాలండి. వంకాయల్లో పెట్టేసిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. చూడండి, అన్ని వంకాయల్లో కూడా మసాలా కూర్చేసాను. ఇలా కూర్చేసుకోవాలండి. ఇలా లోపల వరకు కూర్చేసుకోవాలి. అన్ని వంకాయలు కూడా అలా కూర్చేసుకున్నాను. ఇప్పుడు ఈ మిగిలిన మసాలా కూడా కూరలో వేసేసుకోవచ్చండి. మిక్సీ జార్ కడిగి కూడా కూరలో వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను కూరలో ఎలా వేస్తానో చూడండి. గుత్తొంకాయ కూర, దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. నేను చూపిస్తాను మళ్ళీ. చూడండి, స్టవ్ వెలిగించాను. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టాను. దానిలో ఒక 6 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసానండి. ఆయిల్ కాస్త వేడెక్కుతుంది. ఇప్పుడు మనం ఈ వంకాయలు వేసేసుకోవాలండి. మెల్లిగా వేసుకోండి.
ఒక 2 నిమిషాలు ప్లేట్ మూత వేసి మగ్గనిద్దామండి. ఇది మిగిలిన మసాలా తర్వాత వేద్దాము. చూడండి వంకాయలు ఎలా ఉన్నాయో చూస్తాను ఇప్పుడు. కాస్త ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా ముద్ద ఉంది కదండి, మిగతాది అది కూడా వేసేసుకోవాలి కూరలో. ఇప్పుడు ఈ మిక్సీ జార్ కడిగిన వాటర్ ఉంది కదా, ఈ వాటర్ కూడా పోసేసుకోవాలండి. ఈ వంకాయలు 10 to 15 minutes వరకు ఉడుకుతాయండి. స్లోలో పెట్టుకొని వండుకోవాలి. ఒక 15 minutes వరకు వండుకోవాలండి, మాడకుండా చూసుకోవాలి. నేను మళ్ళీ చూపిస్తాను. చూడండి కూర ఎలా ఉడుకుతుందో నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. నేను జార్ కడిగి 1/2 లీటర్ వాటర్ అయితే వేసానండి. మీరు కూడా అలా వేసుకోండి. 3/4 kg వంకాయలు కదా, ఉడకాలి కదా. ఇప్పుడు మనం పుదీనా వేసుకోవాలి. కూర మీడియం టు సిమ్లో పెట్టి వండుకోండి. అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నానండి. ఇలా వండుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. వంకాయ కూర, గుత్తి వంకాయ కూర రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి. ఈ వాటర్ డ్రై అయిపోయే వరకు సిమ్లో పెట్టి చక్కగా ఒక 10 నిమిషాల పాటు ఉడికితే వంకాయలన్నీ చక్కగా సాఫ్ట్గా ఉడికిపోతాయండి. హైలో పెట్టుకోకూడదు, కూర మాడిపోతుంది. ఇప్పుడు కారం ఉప్పు కొంచెం టేస్ట్ చూసుకొని మీకు సరిపోతే కొంచెం పైన చల్లుకోవచ్చండి. నాకైతే చక్కగా సరిపోయిందండి. మీకు సరిపోతే కొంచెం వేసుకోవచ్చు.
మళ్ళీ నేను ఉడికిన తర్వాత చూపిస్తానండి. చూడండి, వంకాయలు బాగా ముదురుగా ఉన్నాయి. ఉడకకపోతే నేను ఇంకా కొంచెం వాటర్ వేసాను. కొంచెం అంటే ఒక పావుసేరులో సగం వాటర్ మళ్ళీ వేసానండి. వంకాయ కూర బాగా ఉడుకుతుంది. సిమ్లో ఉడుకుతుందండి. సిమ్లో ఉడుకుతుంది. ఉడికిన తర్వాత ఈ వంకాయలు కూర రెడీ అయిపోతుందండి. బాగా ఇలా ఉడికితేనే కూర బాగుంటుంది. ఆయిల్ ఎక్కువ పోసేసి ఆయిల్లో వేయించేస్తే మనకి హెల్త్కి అంత మంచిది కాదండి. ఇలా వండుకోవాలి, చాలా బాగుంటుంది ఈ కూర. చూడండి, మన గుత్తి వంకాయ కూర ఎంతవరకు ఉడికిందో చూపిస్తాను నేను మీకు. చూడండి, కూర బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ చాకుతో ఇలా దించితే తొందరగా దిగిపోతాయండి వంకాయల్లోకి. కూర ఉడికిపోయినట్లేనండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. చూడండి, కూర ఉడికిపోయింది. ఇదిగోనండి గుత్తి వంకాయలు. కూర బాగా ఉడికిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నేను టేస్ట్ చేశాను, చాలా బాగుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కూర చాలా బాగుందండి, గుత్తొంకాయ కూర. నేను ఈ గుత్తొంకాయ కూరతో పాటు టమాటా రైస్ చేశాను. అది షూట్ చేయలేదండి మొత్తం. ఇంకా టమాటా రైస్లోకి, వెజ్ బిర్యానీలోకి, రైస్లోకి కూర చాలా బాగుంటుందండి. అంతేనండి ఈ వీడియో. బాయ్. చూడండి, ఎంతో కమ్మని టమాటా రైస్ కూడా ఉడికింది. నేనైతే ఆ వీడియో షూట్ చేయలేదండి. ఈ వంకాయ కర్రీలోకి ఈ టమాటా రైస్ చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి ఈ వీడియో. బాయ్.